నవ్వు ఏడుపు కలిస్తే సినిమా, ఏడుపు నవ్వు కలిస్తే జీవితం. బాగా డబ్బుండి దర్జాగా బతకడం జీవితం కాదు. అలాగే ఏమీ లేకుండా ఎప్పుడు బాధపడకుండా జీవితం కాదు. ఈ రెండు పెనవేసుకొని ఉంటేనే అసలైన జీవితానికి సిసలైన అర్థం. లేకుంటే జీవితమే వ్యర్థం అంటూ ఈ జీవితాన్ని సత్యాన్ని తనదైన శైలిలో చెప్పింది తెలుగు చలనచిత్ర హాస్య బ్రహ్మ పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య. జీవితంలో మెట్ట పల్లాలు ఎగుడు దిగుడులు అన్ని చూసిన వాడు రేలంగి. చీకటి వెలుగులు, మంచి చెడ్డలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞాని రేలంగి. జీవితంలో నీడ్చాడు, నవ్వాడు, తెలుగు ప్రజల ఆదరాన్ని చొరగొన్నాడు మా రేలంగి అని అభిమానులుగా పిలుచుకున్నాడు. చెప్పులు లేకుండా నడిచాడు. పాండీ బజార్లో ఏనుగు అంబారి మీద ఊరేగాడు. పుట్టి పెరిగిన నేల మీద గజారోహణం చేశాడు. అసాధ్యాలను సాధ్యాలుగా మలుచుకున్నాడు. అగ్నిసేని హీరో రామారావు చేత బావా ఆదరంగా పిలుపుచ్చుకున్నాడు. నటీనటుల చేత, జర్నలిస్టుల చేత సత్కారాలు పొందాడు. దేశ అధ్యక్షుడి చేత మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకుని తొలి హాస్య నటుడిగా చరిత్ర పుట్టలకెక్కాడు. పుట్టిన నేల తల్లిని మరవకుండా చివరి దశలో అక్కడి తనను చాలించాడు. అంతటి మహానీయుని జయంతి సందర్భంగా రేలంగి జీవన స్థానం గురించి కొంత చెప్తాను. రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య ఆగస్టు 9, 1910, నవంబర్ 27, 1975 పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్య నటుడు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాస్ రామస్వామి అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి హరికథ సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలోని తండ్రి దగ్గర విద్యను నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువగా రావులపాడు, కాకినాడలో గడిచింది. చదువుకునే సమయంలోనే నాటకాలు వేయడం. చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు సి పుల్లయ్య రేలంగిని సినీ పరిశ్రమను పరిచయం చేశాడు. కానీ 1948 చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినిమా నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశాడు. 1948లో వచ్చిన విద్యారాణి సినిమాలు ఆయన కెరీర్ విజయాలు బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలగుర్రం, గుణసుందరి, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాలు నటించడంతో ఆయన దాదాపు 4 దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాలు నటించాడు. నటుడిగా తారస్థాయిని అందుకున్నాడు. రేలంగి పలు సన్నాహాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్ర మందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించారు. రేలంగి చిట్ట చివరి చిత్రం 1975లో వచ్చిన పూజ చివరి దశలో తీవ్ర అనారోగ్యం. రేలంగి చిట్ట చివరి చిత్రం 1975లో వచ్చిన పూజ చివరి దశ తీవ్ర అనారోగ్యంతో బాధపడే రేలంగి 1975లో తాడేపల్లిగూడెంలోనే మరణించారు. ఫ్రెండ్స్, మీరు గనక ఇలా ఇంకా ఎంతోమంది మహానటులు ఉన్న మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ రంగం గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు ఈ వీడియో లైక్ చేసి మీకు ఇష్టమైన నటులు ఎవరో కింద కామెంట్ చేయండి. ధన్యవాదాలు.